సో ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కోసం చూస్తున్నారు కదా. బట్ పొలిటికల్ క్రిటిక్ అనేది ఈసారి చాలా ఎక్యురేట్గా ఉంది. వాళ్ళు చాలా శాంపిల్స్ అయితే తీసుకున్నారు. బట్ ఇది వచ్చేసరికి మే 11 వరకు తీసుకున్న శాంపిల్ బేస్ చేస్తుంది. ఫస్ట్ ఓట్ షేర్ అనేది చూద్దాము, ఏ పార్టీకి ఎంత వచ్చింది అనేది. అదర్స్ వచ్చేసరికి 3%, కాంగ్రెస్కి 2.20%, టీడీపీ, బీజేపీ, జనసేన 44.60%, వైఎస్ఆర్సీపీ 50.20% అనమాట. సో ఈ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే అదర్స్ 3% వచ్చిన 0, కాంగ్రెస్ 2.20% వచ్చినా కూడా 0 సీట్లు, టీడీపీ, బీజేపీ, జేఎస్పీ పర్సంటేజ్ 44.60%తో 44 నుండి 54 సీట్లు వచ్చింది అనేది ఇచ్చారు. తర్వాత వైఎస్ఆర్సీపీ 50 నుండి 50.20%తో 121 నుండి 131 సీట్లు అనమాట. సో వీళ్ళు కొన్ని పాయింట్లు కూడా ఇచ్చారు. సో ఈ సర్వే ప్రకారం చూసుకుంటే 50.20%తో 121 నుండి 131 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చిద్దని. బట్ మళ్ళీ ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఎలక్ట్ అయ్యిద్ది అనేది ఇచ్చారు. బట్ ఈ కూటమి బలంగా వచ్చింది అనుకున్నారు కానీ బట్ ఎక్కువ ప్రయారిటీ అనేది వైసీపీకే ఇచ్చారు. ఇంకోటి వచ్చేసరికి రూరల్ అండ్ ఫీమేల్ ఓటర్స్ మేజర్ రోల్ అనేది ఈ ఎలక్షన్స్లో కీ రోల్ పోషించారు. అయితే బీసీకి వచ్చేసరికి ట్రెడిషనల్ ఓటింగ్, టీడీపీకి వచ్చేసరికి ట్రెడిషనల్ ఓట్ అనేది బీసీ ఓటర్స్ అనమాట. సో ఈసారి ఈ బీసీ ఓటర్లు స్ప్లిట్ అయ్యి వైఎస్ఆర్సీపీకి టర్న్ అయిందనమాట. సో ఇది మేజర్ డాబ్యాక్ అనమాట ఏదైతే టీడీపీకి అయితే ఉందో. బట్ దీనికి కారణం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అలయన్స్లోకి రావటం వల్ల కాప్ కమ్యూనిటీ ఓట్లు ఇటు వచ్చిన, సో కాప్ కమ్యూనిటీకి రిజర్వేషన్ వెళ్ళిద్దని బీసీ ఓట్లు వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు. అట్ ది సేమ్ టైం ముస్లిము ఈ ఓటు అంటే రిజర్వేషన్ బిల్లుకి సంబంధించింది ఉంది కదా, బీజేపీ ఉండటం వల్ల సో ముస్లిం ఓట్లు కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి టర్న్ అయినాయి అన్నమాట. సో ఏదైతే ట్రెడిషనల్ ఓటు టీడీపీకి బీసీ ఓటు ఉందో అది ఈసారి స్ప్లిట్ అయ్యి వైసీపీకి వెళ్ళటం వల్ల ఇన్ని సీట్లు అనేది పాసిబిలిటీ అయ్యింది అనేది ఈ సర్వే రిపోర్ట్లో ఎక్కువగా మెన్షన్ చేశారు అనమాట. అంటే మేజర్గా మెన్షన్ చేశారు.